రోజులు గడిచిపోతున్నాయి. ఓవైపు ఇరాన్, మరోవైపు ఇజ్రాయెల్, అమెరికా రెండు వైపులా తీవ్రంగా నష్టపోతున్నాయి. కానీ యుద్ధం మాత్రం కొనసాగుతూనే ఉంది. ఇరాన్పై అమెరికా దాడులను తీవ్రతరం చేసింది. ఇరాన్ నేవీని పూర్తిగా అంతం చేస్తామంటూ అమెరికా ప్రగల్భాలు పలుకుతుంది. చాలా తీవ్రమైనటువంటి దాడులు మనం చూస్తున్నాం. అత్యంత శక్తివంతమైన బాంబర్లతో అమెరికా అటాక్స్ కొనసాగిస్తోంది. ప్రపంచంలోనే అత్యంత పెద్ద యుద్ధ విమానం FA-18S ఇప్పుడు దాడులకు పాల్పడుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ 18S యుద్ధ విమానం 24 గంటలు విశ్రాంతి లేకుండా యుద్ధంలో పాల్గొంటుంది అంటూ మనం చూస్తున్నాం. అయితే భారత జలాల్లో ఉన్నటువంటి ఇరాన్కి సంబంధించినటువంటి ఒక యుద్ధ నౌకని ఇప్పుడు అమెరికా సబ్మరైన్ టార్పిడోతో పేల్చివేయడం